సినిమా ఎలా అనిపించింది? సినిమా చాలా చాలా బాగుంది. లిటరలీ ఆఫ్టర్ 6 years వీ కెన్ సీ వింటేజ్ ఎన్టీఆర్ విత్ హిస్ డాన్స్ మూవ్స్. తెలుగు హీరోయిన్స్ కూడా అంత బాగా వేయలేరు, అంత బాగా వేసారు డాన్స్ అయితే. 1 o'clock షోకి వెళ్ళిన చాలా మంది కొంచెం లాగ్ అని అర్థం కాలేదని అలా అంటున్నారు. మేము 4 AM షో అయితే ఎక్సలెంట్ ఎంజాయ్ చేసాం. 1 o'clock ఎందుకు ఎంజాయ్ చేయలేదో అనిపించింది మాకైతే. సో విజువల్ హైస్ ఉన్నాయి అంటే ఎన్టీఆర్ గారు విజువల్ హైస్, వాటర్ షాట్స్ అయితే, షార్క్ సీన్స్ ఎక్సలెంట్. నేను మళ్ళా నెక్స్ట్ వీక్ వెళ్తా ఇన్ కేస్ టికెట్స్ మాకు ఇస్తే. అనిరుద్ గారి మ్యూజిక్ ఎలా ఉంది బ్రో? బక్కోడు ఎంత బాగా కొట్టాడంటే లిటరలీ ఏం తాకు కొట్టాడో కూడా తెలియదు బ్రో. లైక్ లిటరలీ ప్రతి ఫైట్ సీన్ కూడా డిఫరెంట్ బీజిఎమ్స్ కొట్టాడు. ఒక్కొక్క బీజిఎం లోపలికి ఇంజెక్ట్ అవుతుంది లిటరలీ. అండ్ చాలా మంది జాన్వీ కపూర్ ఒక 10 minutes ఉంది. జాన్వీ కపూర్ జస్ట్ 20 minutes అండ్ ఎందుకో తను అంత ఆర్టిఫిషియల్ గా అనిపించింది, మన తెలుగు హీరోయిన్స్ లా అనిపించలేదు. సారీ నో ప్లీజ్ నెగటివ్స్ అయితే స్ప్రెడ్ చేయకండి. మూవీ ఇస్ లైక్ కేసీపీడీ ఆఫ్టర్ 6 years ఆఫ్ అరవింద్ సమేత. హీ లిటరలీ బ్యాంక్డ్ ఎవ్రీవన్ ఇన్ ద ఇండస్ట్రీ. యాక్చువల్లీ కొరటాల శివ గారి ప్రీవియస్ మూవీ ఫ్లాప్ వల్ల దాని వల్ల చాలా మంది ఆయన నెగటివ్ చేస్తారు. బ్రో ఒకటి ఫ్లాప్ అయితే అన్ని అవ్వాలని రూల్ లేదు బ్రో. అండ్ బాబు రాజమౌళి మిత్ని తిరగరాశాడు, కేసీపీడీ చేశాడు. ట్విస్ట్ ఒకటి ఉంది, చాలా బాగుంది. బట్ అది రివీల్ చేయకూడదు, మరి నెక్స్ట్ చూసిన వాళ్ళు మిస్ అవుతారు. ఎలా అనిపించింది? మూవీ చాలా బాగుంది, వాచబుల్ డెఫినెట్లీ. రెండోసారి మూడోసారి కావాలంటే ఫ్యాన్స్ కి అయితే పండగ. సో విజువల్ హై అయితే ఉందా అంటే? యా డెఫినెట్లీ. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా సినిమా ఉందా? డెఫినెట్లీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్, అనిరుద్ వర్క్ కానీ, సినిమాటోగ్రఫీ ఎలా ఉంది, విజువల్స్ ఎలా ఉన్నాయి? అన్నీ చాలా బాగుంది. 5 star రేటింగ్ మొత్తానికి. విఎఫ్ఎక్స్ కానీ, సాంగ్స్ కానీ, యాక్టింగ్. సినిమా మొత్తం చూపించాడు యాక్చువల్లీ, అరగంట కాదు. అండర్ వాటర్ సీక్వెన్స్ ఎలా అనిపించింది? మొత్తం అండర్ వాటర్ లోనే ఉన్నట్లుంది. సెకండ్ హాఫ్ లాగ్ ఏం లేదు, చాలా బాగుంది. కొంతమంది అంటే అర్థం అవ్వనట్టు కొంతమంది నెగటివ్ రివ్యూస్ లా చెప్తారు అన్నమాట. పడుకొని ఉన్నారు, అట్లా ఏం లేదు, అర్థం అవుతుంది. చాలా బాగుంది. ఎలివేషన్ ఇవ్వడం కానీ అక్కడక్కడ కొన్ని లాగ్ అనిపిస్తున్నా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి, ఇంటర్వెల్ షార్ట్ తోటి ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఉంటుంది. ఆ హైప్ తోటి మనం సెకండ్ హాఫ్ స్టార్ట్ చేస్తామా, ఎంత హై రేంజ్లో ఫస్ట్ హాఫ్ వెళ్తుందో అంత హై రేంజ్లో పడిపోతుంది. క్లైమాక్స్ అనేది ఇప్పుడు క్లైమాక్స్ అనేది కొన్ని షార్ట్స్ ఎట్లా ఉన్నాయంటే కాపీ కొట్టినట్టు తెలియకూడదు. యాజ్ టీస్ పెట్టేశాడు పార్ట్ 2 కోసం అన్నట్టు. నువ్వు ఆగన్నా సినిమా అయితే అంటే ఫస్ట్ హాఫ్ చూస్తే ఫస్ట్ ఫైట్ కొరియోగ్రఫీ బాగుంది. అండ్ కొన్ని షార్ట్స్ ఉంటాయి, రోప్ షార్ట్స్ తెలిసిపోతున్నాయి అక్కడ మనకి. విఎఫ్ఎక్స్ లిటిల్ డల్ ఉంది. అండ్ జాన్వీ కపూర్ ఉన్న కసేపే ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్ కంటిన్యూషన్ ఏంటి అనేది ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అని పెట్టారు. ట్రైలర్ చూసి ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో, ప్రెడిక్ట్ చేస్తామో అదే ట్విస్ట్ ఉంటుంది. కొత్తగా అంటే ఏముండదు. ప్రెడిక్ట్ చేస్తాం, ప్రెడిక్ట్ చేయలేదు అంటే ఏం లేవు, ప్రెడిక్ట్ అనేది చేస్తారు. ట్రైలర్ కట్ చేసింది కొన్ని ఉంటాయనగా, బట్ ఆ సీన్స్ అనేది ప్రెడిక్ట్ చేసేస్తాం మనం, ప్రెడిక్టబులే ఉంటుంది. అండ్ ఇంకా మనకి డాన్స్ విషయానికి వస్తే డాన్స్ గురించి చెప్పాలి. సెకండ్ హాఫ్ అనేది బాగా ప్రిపేర్ చేసుకుంటే బాగుండే అనిపించింది. సో ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ గారికి ఆ సినిమా అంటే మంచి సినిమా అనేది. సో సినిమా పరంగా అయితే మంచి సినిమానే వచ్చింది. బట్ ఏంటంటే దీనికి 2 partsగా డివైడ్ చేసుకుని ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదని, కంప్లీట్ చేసిన స్టోరీ అంతా ఫస్ట్ పార్ట్లోనే కరెక్ట్గా ప్లాన్ చేసుకుని బాగుండే అనిపించింది. సెకండ్ హాఫ్ జాన్వీ కపూర్ కామెడీ సీన్స్ కానీ అదంతా కానీ కాసేపు ఏదైతే గ్లామర్ కోసమే పెట్టారు అన్నట్టు కాసేపే ఉంటుంది. అదంతా అక్కడంతా లాగా అనిపిస్తుంది. మరి క్లైమాక్స్ వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఇప్పుడు పార్ట్ 1కి పార్ట్ 2కి ఏది కంటిన్యూషన్, ఏది క్వశ్చన్ మార్క్ అనేది ఏదైతే ఉందో సేమ్ యాజ్ టీస్ మనకి సేమ్ బాహుబలి టైప్లో పెట్టేశారు. అది కూడా టైప్లో కాదు, యాజ్ టీస్ కట్ పేస్ట్ చేసినట్టు పెట్టారు. భయ్యా ఆంధ్ర వాళ్ళ శక్తి అంటే ఎన్టీఆర్ గారు అరాచకం చూపిస్తారా మరి? మొత్తం అరాచకం అంటే లాస్ట్ క్లైమాక్స్లో అయితే మొత్తం మనకి
ఇదే సినిమా మన లాస్ట్ టైం వచ్చింది కదా అరవింద్ సమేతలో మనకి కళ్ళల్లో చూపిస్తారు కదా, అరవింద్ సీన్ లాస్ట్లో పెట్టారు, చాలా బాగా అనిపించింది ఆ సీన్. అది మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్. సో రాజమౌళి గారి సినిమా తర్వాత మిత్ ఉంది కదా, అది లేదు, ఇక బ్రేక్ అయిపోయింది. సినిమా ఖచ్చితంగా హిట్. ఇది అదే ఖచ్చితంగా సూపర్ హిట్ అయిపోయింది. మనం ఖచ్చితంగా స్టార్టింగ్ 20 minutes బేర్ చేస్తే సినిమా నెక్స్ట్ వెళ్ళిపోద్ది ఎక్కడికో. నెక్స్ట్ సెకండ్ హాఫ్ అయితే అంటే సినిమా ఇంకా ఉంటే బాగా అనిపించింది. అదేందా అంటే ఇంకా నచ్చుతుంది, ఇంకా సెకండ్ హాఫ్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తారు అందరూ. సూపర్ హిట్ సినిమా ఖచ్చితంగా ఇది. రాజమౌళి మిత్ అయితే బ్రేక్ అయిపోయింది, ఖచ్చితంగా సూపర్ హిట్ సినిమా ఇది. ఎలా అనిపించింది సినిమా? ఎలా ఉంది? రాజమౌళి మైత్ని బ్రేక్ చేసాం. ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్ ఇక్కడ నుంచి చూపిస్తాం. ఎన్టీఆర్ కాలర్ ఎగరేసి చెప్తున్నాం. ఎన్టీఆర్ ఫ్యాన్గా బొమ్మ దద్దరిల్లిపోయింది. బొమ్మ బ్లాక్ బస్టర్ కంపల్సరీ పక్కా. ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్ గుర్తుపెట్టుకోండి. రాజమౌళి మైత్రి బ్రేక్ చేసింది. రాజకం బ్రదర్, మీకు అనిరుద్ధ్ బీజిఎం నుంచి మీకు ఏదైనా సరే, అనిరుద్ధ్ బీజిఎం నుంచి ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ ప్రెజెన్స్ ఏదైనా సరే రాజకం అంతే. 1 word బ్లాక్ బస్టర్ అంతే. అదిరిపోయింది. కేక. ఎవరి రోజు బాగా నచ్చింది? అదిరిపోయింది. అంటే ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? కొత్త ర్యాంప్ ఎరగదీసినాడు. కొత్త ర్యాంప్ ఫ్యాన్స్ కి పండగ. దసరా వరకు ఇదే పండుగ, సూపర్ పండగ. క్యాక్ ఉంది సినిమా అయితే. ఎలా ఉన్నాయి హై మూమెంట్స్? కాదు ఆయుధ పూజ కానీ, షార్క్ ఫైట్ కానీ, బోట్ ఫైట్ కానీ ఎలా ఉన్నాయి సీక్వెన్సెస్? లాస్ట్ లో ఒక షార్క్ సీన్ ఉంది. కొత్త ర్యాంప్. హీరోయిన్ తక్కువ చూపించారంట. హీరోయిన్ గురించి మనకి ఎందుకు బ్రో, మనకు కావాల్సింది మా హీరో. మనకు కావాల్సింది అది. కేక అదిరిపోయింది. చూసే కొద్ది ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఆయుధ పూజ డాన్స్ ఎలా అనిపించింది? సూపర్. స్టెప్పులు కానీ కొత్త రకమైన డ్యాన్సులు బాగున్నాయి. మనకు కావాల్సింది కొత్తది. ఈ మధ్య ఈ సెంటిమెంట్లో బాగా లేపినారు. అయినా కానీ సినిమా చూసేవాడికి అర్థమవుతుంది. నెగిటివ్ టాక్ చూసి ఈ ఉండే వేస్ట్. సినిమా చూస్తే అర్థమవుతుంది ఏం సినిమా. అదిరిపోయింది. మళ్ళీ నెవర్ బిఫోర్ ఇవంతా అదిరిపోయింది సినిమా. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మూవీ కానీ సూపర్గా ఉంది మూవీ. ఈ ఊరికి అదర్ సెంటిమెంట్లు పెట్టుకొని అవంతా పెట్టుకొని ఏం లేదు, సూపర్గా ఉంది మూవీ. రేపిచ్చిండు మొత్తం. సెకండ్ ఎస్ఎస్ రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయిపోయింది. హిట్ కొట్టేసిండు అన్న. మేబీ వాళ్ళు నిద్రపోయారేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నిద్రపోయింటారు. సెకండ్ థర్డ్ ఎన్టీఆర్ అన్న 1 man షో. సినిమా మొత్తం ఎన్టీఆర్ అన్న 1 man షో. ఇంకొకటి మైనస్లు ఉండొచ్చు, ప్లస్లు ఉండొచ్చు, చూసే విధానంలో ఉంటుంది. ఇంతకుముందు కొట్టాలి శివ అది తీసిండు, ఇది తీసిండు కాదు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క స్కేల్ మారుతుంది, చూసే విధానంలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ మూడ్లో వచ్చిరో వాళ్ళకి ఇష్టం. ఇంకా 1 man షో ఎన్టీఆర్ది. సినిమా మాత్రం బరాబర్ హైలైట్ ఉంది. సినిమా చూసి మాట్లాడాలి. జై ఎన్టీఆర్. రియల్లీ చెప్తున్నా, నేను ఎక్స్పెక్టేషన్ ఇంత ఉంటుందని అనుకోలేదు సినిమాలో. దానికి నేను ఊహించిన దానికన్నా ఒక రేంజ్లో ఉంది మూవీ. అయితే క్లైమాక్స్ ఉంది కదా, క్లైమాక్స్ అసలు ఇంత సింపుల్గా తీసేస్తాడని అనుకోలే, కానీ సూపర్ క్లైమాక్స్. అది సెకండ్ హాఫ్ అయితే ఊహించొద్దన్న. దీనికి ఒక 2-3 5-6 అవి మాత్రం మిస్ అవ్వద్దు. ఇంకా ఎక్కువనే స్పాయిలర్స్ మాత్రం బయట పెట్టకండి బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఉన్నా కానీ మీరు టికెట్ తీసుకొని చూసి చెప్పండి రివ్యూస్, కానీ ఆ ఇష్టం వచ్చినట్టు నోటింగ్ మాత్రం చెప్పకూరి. మీరు కూడా చూడండి. ఒక లిటిల్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ హైలైట్ ఎండ్లో ఉన్న ఏదైతే 15 minutes గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉందో సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. సినిమాలో ఎక్కడా కూడా ఒక్క 1 minute కూడా నీకు బోర్ సీన్ కానీ, ఒక 1 minute కూడా ఈ ల్యాగ్ అనే పాయింట్ కానీ ఎక్కడా ఉండదు. సో కంప్లీట్ సూపర్ హిట్ మూవీ. జాహ్నవి కపూర్ గారిని మాత్రం జస్ట్ ఒక 15 minutes వరకే క్యారీ చేసిన టోటల్ మూవీలో 15 to 20 minutes మ్యాక్సిమం. బ్యాలెన్స్ ఆల్మోస్ట్ ఎన్టీఆర్ గారి 2 క్యారెక్టర్లు కూడా చాలా సూపర్గా చేశారు. డెఫినెట్గా ఎన్టీఆర్ గారిని ఇంకో గంట సినిమా ఉన్నా కూడా బోర్ కొట్టదు, అస్సలు బోర్ కొట్టదు. 1 minute కూడా బోర్ కొట్టదు. సూపర్ హైప్స్. లాస్ట్ 10-15 minutes విఎఫ్ఎక్స్ విజువల్స్ అల్టిమేట్. ఎక్కడ ల్యాగ్ లేదండి. ఎక్కడ 1 scene ల్యాగ్ ఉందో వాళ్ళు ఎవరైనా ఉంటే నా పక్కన కూర్చోవచ్చు. 1 minute ల్యాగ్ అయిందన్నా కూడా నేను ఫ్లాప్ అయిందని ఒప్పుకుంటాను. 1 minute కూడా ల్యాగ్. రజనీకాంత్ గారికి అనిరుద్ధ్ గారు చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకి ఎలా ఉంది? అల్టిమేట్. అనిరుద్ధ్ గారి నెక్స్ట్ లెవెల్.
నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ దీనికి బీజిఎం కానీ. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ రెగ్యులర్ క్యారెక్టర్, బట్ 2 ఎన్టీఆర్ క్యారెక్టర్స్ వచ్చేసి అల్టిమేట్ క్యారెక్టర్స్. మ్యూజిక్ అంతా బట్ ఎక్కువ వేరియేషన్ లేకపోవడం వల్ల ఒకటే స్టైల్ ఆఫ్ మ్యూజిక్ని బాగా రిపిటేటివ్గా చేశారు అనిపించింది. బట్ ఓవరాల్గా వాళ్ళు తీద్దాం అనుకున్నది మాస్గా అంత తీద్దాం అనుకున్నా అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ ఎన్టీఆర్ మాత్రం 1 man షో అని చెప్పచ్చు ఇంకా సినిమా అంతా. యా 100% ఎన్టీఆర్ లేకపోయింటే కనుక అసలు సినిమా డిజాస్టర్ అయ్యేది. చూడాలి ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాపాడతారో లేదో సినిమాను. ఓవరాల్గా అయితే 1 time వాచ్ మూవీ అయితే. చాలా సూపర్ అన్న, చాలా సూపర్ ఉంది. ఎలోనిగా తీసింది. RRR అంటే ఇద్దరు కలిసి ఉంది కాబట్టి, ఇది ఒక్కడే సోలో కాబట్టి చాలా దానికంటే ముందు వచ్చినటువంటి లేదు. ఇక్కడైతే చాలా మంచిగా ఉంది. సెకండ్ హాఫ్ చించేశారు బ్రో లాస్ట్కి. సూపర్ ఉంది. ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న సూపర్ సూపర్ వేరే లెవెల్. సో ఆ 6 years తర్వాత వచ్చింది కదా, అంటే ఆకలి తీర్చిందా మరి ఫ్యాన్స్ కి? ఫుల్ జై ఎన్టీఆర్. లేదు లేదు చేయాలి. 10/10 ఇంకా మంచిగా ఉన్నాయి. మ్యూజిక్ బాగుంది. అయితే ఎన్టీఆర్ది పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది. ఓకే నేను చెప్పాను బాలే అని. హీరోయిన్ ఏమంత లేదు, 10 నిమిషాలు ఉంది హీరోయిన్ అంతే. ఆయన బాగానే చేసిండు యాక్టింగ్, బాగా చేసిండు యాక్టింగ్. సైఫ్ అలీ ఖాన్ ఆమె ఒక 5 నిమిషాలు ఉంది అంతే, 5 నిమిషాలు బాగానే చేసింది యాక్టింగ్. షార్క్ ఫైట్ బాగుంది, లాస్ట్ బాగా ఇచ్చాడు. ఆయుధ పూజ స్టార్టింగ్లో ఉంది బాగుంది. ఫ్యాన్స్ అయితే పక్క తీసినట్టు, నార్మల్ ఫ్యాన్స్కి ఓకే. 1 man షో ఎన్టీఆర్ గురించి చూడాలి అంతే. బాగుంది. 6 years తర్వాత వచ్చింది కదా, ఆకలి తీర్చింది మరి ఫ్యాన్స్ కి. 6 years తర్వాత వచ్చినప్పుడు ఎన్టీఆర్ మనం చూసుకుంటే ఎన్టీఆర్ మనకి ఆకలి తీర్చారు, డైరెక్టర్ తీర్చలా. పార్ట్ 2లో చూడాలి, పార్ట్ 2 చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే మన వీళ్ళు సైఫ్ అలీ ఖాన్ బాగుంది. సైఫ్ అలీ ఖాన్ది ఎన్టీఆర్దే బాగుంది అన్న. యాక్షన్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సినిమా సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. కాకపోతే ఓవరాల్గా సినిమా గుడ్. ఎన్టీఆర్ బాగా చేశాడు. 1 man షో. సినిమా నిలబడాలంటే ఎన్టీఆర్తో నిలబడుతుంది. డిఫరెంట్ స్టోరీ, అందరూ చూడవలసిన సినిమా, చాలా బాగుంది. 2 క్యారెక్టర్స్ బాగున్నాయి. ఓకే. అండ్ ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ దద్దరిల్లిపోయాయి అంటున్నారు. అంత ఒక సాంగ్ అయితే చాలా బాగుంది, జాహ్నవి సాంగ్ బాగుంది. డాన్స్ ఎలా అనిపించింది? డాన్స్ బాగుంది. సో ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఓవరాల్ గా? అంటే 6 years తర్వాత వస్తుంది కదా మూవీ, బాగుంది. పర్ఫార్మెన్స్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. చాలా బాగుంది. అంటే ఏం నచ్చలేదని ఒక్క నిమిషం. ఇంకా నచ్చలేదన్నా ఇంకేం మొత్తం వెళ్ళిపోవడం. మూవీ ఎలా? యావరేజ్. ఎలా ఉంది మేడం మూవీ? అన్న ఎలా ఉందన్న? ఓకే ఓకే. ఎన్టీఆర్ది మాట్లాడే పని లేదు. మేడం ఎలా ఉంది మేడం మూవీ? ఎలా ఉందన్న మూవీ? బాగుంది. అవునా? నరికి సూపర్ ఉంది. ఒకసారి చూడు మీకు అర్థమైతే మీరు చూడండి. పిచ్చెక్కిచ్చాడు ఎన్టీఆర్. సార్ మూవీ ఎలా ఉంది సార్? సార్ మూవీ ఎలా? ఇంకా చూడాలి, చూసి